ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. నేను వాస్తవానికి ఈరోజు రావటానికి నాకు అస్సలు వీల్లేదు. జీవరత్నం గారు, దేవుని సేవకులు జీవరత్నం గారు చాలా దినాల కోసం క్రితమే ఫోన్ చేసి మీరు ఒకరోజు రావాలి అని అన్నారు, కానీ పలానా రోజు అని చెప్పలేదు. అందువల్ల నేను నిర్ణయం చేసుకోలేకపోయాను. చాలా బిజీగా ఉన్నాను. ఈరోజు ఈవినింగ్ మా బ్రాంచ్ చర్చిలో ఒక దానికి వెళ్ళాలి. జీవరత్నం గారు ఫోన్ చేసినప్పుడు సూళ్ళూరుపేట అవతల తడ అనే ఊరిలో ఉన్నాను. సో నేను ఆలోచించి, సరే నాకు ప్రార్థన కొరకు ఆశపడే వాళ్ళంటే చాలా ఇష్టం, ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చేవారంటే చాలా ప్రేమ. అందువలన నేను మా విలేజ్లో జరిగే మీటింగ్ని 30వ తారీఖు పోస్ట్పోన్ చేసి ఈరోజు మీ మధ్యకి వచ్చాను. అది సంగతి. అంతేకాకుండా ఆదివారం నేను సామాన్యంగా రావాలంటే చాలా కష్టం. 2 ఆరాధనలు, ఆ 2 ఆరాధనలు అయిపోయిన తర్వాత నేను చాలా అలసిపోతాను, సొక్కిపోతాను. సో మొత్తానికి చాలా పెందలాడి బయలుదేరదాం అనుకున్నా, కానీ బయలుదేరాము. మధ్యలో ఒక బ్రేక్ పడింది. ఒక బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతున్నాయి. అక్కడ ప్రేయర్ చేయాల్సి వచ్చింది. గుంటూరులో ట్రాఫిక్ ప్రాబ్లం. సో ఇవన్నిటి వల్ల లేట్ అయిపోయింది. ఐఎమ్ సారీ, మీరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నేను ఎంతసేపు వాకింగ్ చెప్పచ్చు? పాస్టర్ గారు వద్దన్నారు. సరే, మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. యెహోషువ యొక్క 3 ప్రార్థనలు చెప్తాను. 3 చెప్పలేకపోవచ్చు. ఈ రాత్రి ఒక్కటే మీతో చెప్తాను. ద ప్రేయర్స్ ఆఫ్ జోషువా, యెహోషువ యొక్క ప్రార్థనలు. ద ప్రేయర్స్ ఆఫ్ జోషువా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో 13వ వచనం నుండి 15వ వచనం వరకు అందరం కలిసి చదువుకున్నాం. అందరు బైబిల్ తెరిచి చూడండి. నాకు తెలుసు మీరందరూ వాక్యం అంటే చాలా ఆశపడతారు. వాక్యం కొరకు ఆశపడే వాళ్ళంటే నేను చాలా ఇష్టపడతాను. మీరు నిజంగా వాక్యం వినాలని ఆశపడితే మీకు వాక్యంలో నుండి చాలా విషయాలు చెప్తారు. వాక్యములో దాగి ఉన్న జుంటె తేనె దారులు ఎంత మధురమైనవో మీకు చెప్తారు. వాక్యములో దాగి ఉన్న జున్ను గడ్డలు మీకు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఓకే, వాక్యములో దాగి ఉన్న రత్నాలు, ఆ మేలిమి బంగారము కన్నా విలువైన ఆ బంగారు గనిలో ఉన్న నిధులు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, దయచేసి చూడండి. 13వ వచనం నుండి. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిని కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగుగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునకు సెలవిచ్చినదేమని అడిగను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసినాం. దేవుడు తన వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి.
ఒక్క నిమిషం తలలు వంచి మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడండి అని అడగండి. ప్రభువు మనల్ని దర్శించినట్లు మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోండి. ప్రేమ కలిగిన పరిశుద్ధుడమైన తండ్రి, మీ పాదములకు నమస్కరించి పూజిస్తూ ఉన్నాం. మీ పాదదాసుడును, ఎన్నిక లేని వాడును, మీ పాదముల యొద్ద సాగిలి పడుతూ ఉన్నాను ప్రభువా. మీ పాదములకు మ్రొక్కి స్తుతించి ఆరాధించి పూజిస్తూ ఉన్నాను. మా ప్రియ సహోదరులు, మా ప్రియమైన నాయన సహోదరులు, మీ ప్రియ దాసుడు జీవరత్నం గారిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. నీ దాసుని కుటుంబమును బట్టి మేము స్తుతిస్తున్నాం. సంఘమును బట్టి వందనములు. ఈ రాత్రి తీసుకుని వచ్చి ఉన్న మీ సేవకులందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. సంఘమంతటిని సమకూర్చినందుకు స్తోత్రములు. ఈ ఉపవాస ప్రార్థనల చివరి దినమునకు నడిపించినందుకు వందనములు. మా మధ్యకు రండి, మీ దాసుడినై నన్ను విరవండి, మీ బలిపీఠం మీద దహించండి. ఆ మేరకు మమ్మను దర్శించండి. మీ వాక్యమే వినటానికి సహాయం చేయండి. మీ స్వరమే మాకు వినిపించండి. మిమ్మల్ని మాత్రమే చూస్తానికి సహాయం చేయండి. మీరు తప్ప ఇంకెవ్వరూ కనపడకుండా సహాయం చేయండి. మీ పరలోకపు దేవా దర్శనమును మాకు దయచేయండి. మీ పరలోకపు మన్నా సమృద్ధిగా నీ బిడ్డలపై కుమ్మరించండి. ఘనతయు మహిమయు ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మీ పాదములకు వేలాది వందనములు చెల్లిస్తూ యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని దాసుడు యెహోషువ చాలా గొప్పవాడు అని చెప్పవచ్చు. యెహోషువ దైవజనుడు మోషే తర్వాత దేవుడు యెహోషువను నాయకునిగా ఏర్పాటు చేశారు. వారు తమ ప్రయాణాన్ని ముగించుకొని, అరణ్య ప్రయాణాన్ని ముగించుకొని యోర్దాను దాటి స్వాస్థ్యములోనికి ప్రవేశించాలి. ఇప్పుడు నౌ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇన్హెరిటెన్స్. స్వాస్థ్యములో ప్రవేశిస్తున్నారు. వాళ్ళు స్వాస్థ్యములో ప్రవేశించుచూ ఉన్నప్పుడు మొదటి ఆటంకము, ద ఫస్ట్ అబ్స్టికల్ ఏంటంటే యోర్దాను నది. యోర్దాను నది అడ్డంగా ఉండగా స్వాస్థ్యములో ప్రవేశించలేరు. యాజకులు మందసాన్ని మోస్తూ ఉన్నారు. మందసం మోయిచున్న యాజకులు ఎప్పుడైతే వారి పాదాలు ఆ యోర్దాను నీళ్లను తాకినవో యోర్దాను పాయలుగా విడిపోయింది. వాళ్ళు 6 నెలలో స్వాస్థ్యములో భూమిలోకి ప్రవేశించారు. స్వాస్థ్యములో ఆ దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమిలో అడుగు పెట్టారు. అడుగు పెట్టంగానే వాళ్ళకు ఎదురైన పట్టణం ఏంటంటే ఎరుకో పట్టణం. సో ఎరుకో శాపమునకు గుర్తుగా ఉంది. ఎరుకో నాశనమునకు గుర్తుగా ఉంది. ఓకే, వాళ్ళు ఎరుకో ప్రాకారము అడ్డుగా ఉంది. ఎరుకోను జయిస్తే కానీ స్వాస్థ్యములోనికి వాళ్ళు ప్రవేశించలేరు. మొదటి పట్టణం వాళ్ళు జయించవలసింది ఎరుకో. ఆ ఎరుకో పట్టణాన్ని దగ్గరికి వచ్చారు. ఈ 5వ అధ్యాయము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం చాలా ప్రత్యేకమైన అధ్యాయము. ఈ 5వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. ఈ 5వ అధ్యాయంలో ఏంటంటే గిల్గాలు అనే ప్రాంతానికి వస్తారు. ఆ గిల్గాలులో ఏం చేస్తారంటే పెద్దలైన ఇశ్రాయేలీయులకు జన్మించిన పిల్లలందరూ, అనగా
అరణ్యములో పుట్టిన పిల్లలకు సున్నతి చేయబడల. ఆ గిల్గాలు దగ్గర వారందరూ సున్నతి పొందుతారు. ఆ స్థలానికి గిల్గాలు అని పేరు పెట్టబడింది. గిల్గాలు అంటే అర్థం ఏమిటంటే దొరలిపోవుట అని అర్థం. కింద ఫుట్నోట్లో ఉంది చూడండి, దొరలించుట. ఏమైందంటే ఐగుప్తు అవమానము ఇశ్రాయేలు మీద నుంచి దొరలిపోయింది. వారు స్వాస్థ్యములోనికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడతో ఆకాశము నుండి కురిసే మన్నా ఆగిపోయింది. ఆ తర్వాత నుండి ఆ దేశపు పంటను వారు తినటం మొదలు పెడతారు. అది విషయం. అప్పుడు వాళ్ళు ఆ యెరికో మైదానములో ఇశ్రాయేలు జనాంగమంతా వాళ్ళు గుడారాలలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. విడిచిరి అని ఉంటుంది. అప్పుడు ఆ యెరికో మైదానంలో ఏం చేస్తున్నాడంటే దేవుని దాసుడైన యెహోషువ ఒంటరిగా ఒక రాత్రి వేళ ఆయన యెరికో మైదానంకు వెళతాడు. యెరికో మైదానానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి ఒక మహాదూత ఆజానుబాహుడు యెహోషువకు ఎదురుగా నిలబడతాడు. ఆయన దూసిన ఖడ్గం చేత పట్టుకొని నిలబడతాడు. ఆయన రూపము చాలా భయంకరమైన రూపము. యెహోషువ ఆయన్ని చూస్తాడు. ఆయన్ని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా నీవు మా పక్షమున ఉన్నావా లేక విరోధుల పక్షముగా ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను మీ పక్షమున లేను, నేను మీ విరోధుల పక్షముగా లేను, కానీ నేను యెహోవా సేనాధిపతిని అంటాడు. అప్పుడు యెహోషువ ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి, నాయనా నీ సేవకునికి నా ఏలిన వాడు తెలియచేసేది ఏంటి అని అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, ప్రభు అంటాడు, నీ పాదములకు నీ చెప్పులు విడువు అని చెప్తాడు. అది ఈ వాక్యం. ఓకే, నేను చాలా విషయాలు చెప్పిన, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఓకే, ఇది యెహోషువ యొక్క మొదటి ప్రార్థన. మీరు రాసుకునేవాళ్ళు రాసుకోండి. ఈ 13వ వచనం నుండి చివరి వరకు ఉన్న ప్రార్థన. ఈ ప్రార్థనకి మీరు ఏమని పేరు పెడతారంటే ద ప్రేయర్ ఆఫ్ ఎంక్వైరీ. చెప్పండి, విచారణ చేయు ప్రార్థన. ద ప్రేయర్ ఆఫ్ ఎంక్వైరీ, విచారణ చేయు ప్రార్థన. ఈ ప్రార్థనకి ఇంకొక పేరు కూడా చెప్తాను, దేవుని చిత్తమును తెలుసుకునే ప్రార్థన. ద ప్రేయర్ టు నో ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును తెలుసుకునే ప్రార్థన. ఇది ఈ ప్రార్థన. యెహోషువ జీవితంలో మొట్టమొదటి ప్రార్థన. ఈ యెహోషువ గ్రంథం అంతటిలో యెహోషువ చాలా ప్రార్థనలు చేశారు, కానీ నేను 3 హైలైట్ చేసి చెప్తాను. బాబు కొంచెం బేస్ తగ్గించి ట్రిబుల్ పెంచు. మొదటిది ఇది విచారణ చేయు ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ ఎంక్వైరింగ్. దెన్ రెండవ ప్రార్థన యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. 7, 6 చదుమ్మా. మైక్ అంజీ బాబు చదుమ్మా, కొంచెం తగ్గించి సౌండ్. ఇది రెండవ ప్రార్థన. ఈ ప్రార్థన ఏమని చెప్పొచ్చంటే స్వపరీక్ష చేసుకునే ప్రార్థన, సెల్ఫ్ ఎగ్జామినేషన్, ద ప్రేయర్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ప్రభువా, మేము ఎందుకు యుద్ధంలో ఓడిపోయాం?
వాట్ ఈస్ ద ప్రాబ్లం? మేము ఈ యుద్ధములో ఓడిపోవటానికి గల కారణం ఏంటి? ఇది ప్రార్థన. నేను మీతో చెప్పిన ఇది చాలా గొప్ప ప్రార్థన, చాలా గొప్ప ప్రార్థన. యెహోషువ చాలా గొప్ప నాయకుడు, ఈజ్ ఎ గ్రేట్ లీడర్. నాయకునికున్న గొప్ప లక్షణం ఏంటంటే లోపమును తెలుసుకొని లోపమును సవరించుట. అది నాయకుని యొక్క గొప్ప లక్షణం. ఒక కుటుంబములో ఒక యజమానునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఒక యజమానురాలుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఫైండింగ్ అవుట్ ద ప్రాబ్లం. సమస్యను గుర్తెరిగి ఆ తర్వాత ఫైండింగ్ ద సొల్యూషన్, పరిష్కారాన్ని పొందుకోవటం, అది గొప్ప విషయం. నేను మీతో చెప్పిన మీలో ఇక్కడ కొంతమంది ఆయా మెకానికల్గా వర్క్ చేసేవాళ్ళు ఉండొచ్చు. దీన్నే ఏమన్నారంటే ట్రబుల్ షూటింగ్ అంటారు. ట్రబుల్ షూటింగ్ అంటే ఫైండింగ్ అవుట్ దట్ ప్రాబ్లం, ఆ ట్రబుల్ని తెలుసుకోవటం. ఓకే, ఒక ఇంజిన్ ఆగిపోయింది అనుకో, వాట్ ఈస్ ద ప్రాబ్లం, అది తెలుసుకోవాలి. అది సో ఈ ప్రార్థన ఏంటంటే స్వపరీక్ష ప్రార్థన. ఇది దేవుని బిడ్డలకి ఉండాలి, ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలి. నేను మీకు నేను మీకు ఇదివరకు వచ్చినప్పుడు అడిగానేమో, ప్రార్థన అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవునితో మాట్లాడటం. ఇంకా ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం చేయటం. అది ఎల్కేజీ అర్థమైంది. ప్రార్థన అంటే సంథింగ్ గ్రేట్. ప్రార్థన అంటే 5 అర్థాలు చెప్తాను, రాసుకోండి. మొదటి అర్థం, ప్రార్థన అంటే అర్థం దేవుని చిత్తమును తెలుసుకొనుట, నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రార్థన అంటే అర్థం దేవుని చిత్తమును తెలుసుకోవటం. 2, ప్రార్థన అంటే అర్థం చెప్పిన దేవుని భారాన్ని పంచుకొనుట, షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్. నేను ఇంకా చెప్పిన ప్రార్థన అంటే ఇది చాలా గొప్ప అర్థం, మీకు అర్థం కాదు, చాలా కష్టం. దేవుని ఉగ్రతను ఆపుట, అది చాలా గొప్ప. నేను చాలా మీకు ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు, మీరు తట్టుకోలేరు, మీరు భరించలేరు. మీరు ఎట్లాగ రేపు పొద్దున్న దాకా కూర్చున్న వాక్యం చెప్తారు. నా కడుపులో అంత వాక్యం ఉంది. దేవుని ఉగ్రతను ఆపుట. దెన్ 4వది, ప్రార్థన అంటే అర్థం చెప్పన దేవుని సింహాసనాన్ని కదిలించుట, మూవింగ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ప్రార్థించే వ్యక్తి పని చేయడు. నేను చెప్పే మాట మీకు కోపం వస్తుంది, నేను దీన్ని వేరుగా చెప్తాను. ప్రార్థించే వ్యక్తి పని చేయడు అంటే నిద్రపోతాడా? ప్రార్థించే వ్యక్తి దేవుని చేత పని చేయిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెన్ యూ ప్రే ద గాడ్ స్టార్ట్స్ హిస్ వర్క్. అది ప్రార్థన. నేను ఇంకా చెప్పిన ప్రార్థించుట అంటే చీకటి శక్తులతో పోరాడుట, ఫైటింగ్ అగైన్స్ట్ ద ఎనిమీ, అది ప్రార్థన. మీరు ఏమనుకోరు కదా, ప్రార్థన అంటే మనం ఏం అర్థం చేసుకున్నామని తెలుసా? అడుక్కోవటమే అర్థం చేసుకున్నాం. 1 వే ట్రాఫిక్ ప్రేయర్. దేవా, మరి మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమిస్తారు, మా ఇంటికి వచ్చినప్పుడు దేవా నాకేమిస్తావు, ఇదే గొడవ కదా. మీరు ఏమనుకోరుగా చెప్పేస్తాను వినండి. హన్న దేవుని మందిరానికి వచ్చేది, వచ్చి దేనికి వచ్చేది? కొడుకు కోసం వచ్చేది. హన్నాకి పిల్లలు లేరు కదా, దేవా నాకు కొడుకు కావాలి అని అడిగేదంట. దేవుడు అనేవాడంట, అమ్మ నాకు కొడుకు లేడు, నాకు ఒక కొడుకు కావాలి అనేవాడట. మళ్ళా వచ్చేది, ప్రభువా నాకు కొడుకు లేడయ్యా, నాకు కొడుకు కావాలి అని అడిగేది. దేవుడు అనేవాడంట, మరి నాకు కొడుకు లేడమ్మా, మరి ఆ ఏలీ కొడుకులు 2 ఉన్నారంటే వాళ్ళు భ్రష్టులైపోయాడు, వాళ్ళు దరిద్రులు అయిపోయారు, నాకు ఎవరు లేరు, నేనేం చేయనమ్మా అని అనేవాడంట. ఒకరోజు వచ్చి ఏడుస్తూ అనిందంట, దేవా నాకు కొడుకునిచ్చే నీకు ఇచ్చేస్తానయ్యా అనిందంట. అప్పుడు దేవుడు ఆమేన్ అన్నాడంట. మీకు అర్థమైందా?
ఏం అర్థమైందో చెప్తాను విను. అంతకు ముందు వరకు ఎవరి కోసం అడిగింది? తనకు. ఆ తర్వాత ఎవరి కోసం అడిగింది? ఓ దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎవరి కోసం అడుక్కుంటున్నాం? మన కోసమే. దేవా నాకు ఇయ్యయ్యా, మరి నీకేం కావాలి? నాకు ఒక మోటార్ సైకిల్ కావాలయ్యా. మోటార్ సైకిల్ ఇచ్చిన దగ్గర నుంచి మందిరానికి లేటుగా వస్తున్నాం. నీకు మోటార్ సైకిల్ ఇచ్చింది ఎందుకు? లేట్గా రావటానిక? ముందు రావటానికి కాదు. మనమే వన్ వే ట్రాఫిక్. చూడండి, హన్నాకు తెలియదు. హన్నాకు కొడుకు ఎందుకు చెప్పండి? హన్నాకు కొడుకు ఎందుకమ్మా? ఎందుకమ్మా చెప్పు? కొడుకు ఎందుకు? మీకు నా మీద కోపం వస్తుందేమో, నింద పోవటానికి. నింద పోకపోతే ఏమైందంట? అన్నా నీకు కొడుకు కాదమ్మా, నీకు దైవజనుడిని ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నా నీకు కొడుకు కాదు తల్లి, నీకు ప్రవక్తనిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నా నీ కొడుకు కాదమ్మా, దేశమంతటిని నా వైపు మరలించే దైవజనుడిని నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అది దేవుని చిత్తం. హన్నా ఎప్పుడైతే దేవుని భారాన్ని అర్థం చేసుకుందో ఇప్పుడు అంటుంది, దేవా నా కొడుకునిస్తే వాడి తల మీదకి మంగళకత్తి రానివ్వనయ్యా, వాడిని నీకోసం నాజీరు చేస్తానయ్యా, వాడిని నీకోసం ప్రతిష్ఠిస్తానయ్యా. దేవునికి ఎంత ఆనందమైందో కదా. దేవుడు అన్నాడు ఆమేన్ అన్నాడు. మనమా? నువ్వు దేని అడుగుతున్నావు దేవుణ్ణి? మనది వన్ వే ట్రాఫిక్ కదూ. అందరు నాకు నేను ఒక మాట అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి మన చిత్తం చేయమంటామా, మనం దేవుని చిత్తం చేస్తానికి ఇష్టపడతామా? నాకు వినపడలా. మన చిత్తమే కదా. దేవుని చిత్తం అడుగుతామా? ప్రభు దగ్గర ఒక లిస్ట్ చేస్తాం. ప్రేయర్ లిస్ట్ రాయమన్నాను అనుకో, చాలా లిస్ట్ రాస్తారు. ప్రభువా మా అమ్మకి నడుము నొప్పి, మా నాన్నకి తలకాయ నొప్పి, మా తాతకి మోకాలు నొప్పి, ఇల్లు అయిపోయిందయ్యా స్లాబ్ వేయాలి, ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళి, ఆ తర్వాత అమ్మాయికి పిల్లలు లేరు, పిల్లలు అయ్యా. ఇదే గొడవ కదా. మీరు అబద్ధం ఆడుకుంటే చెప్పండి. మనం రాసే అన్నీ కూడా మన చిత్తమైనయా దేవుని చిత్తమైందా? మీరు అబద్ధం ఆడుకుని చెప్పండి. అబ్బాయి రక్షణ కోసం ఎక్కువ ప్రార్థన చేస్తామా, అబ్బాయి ఉద్యోగం కోసం ఎక్కువ ప్రార్థన చేస్తామా? ఏమన్నా న్యాయమేనా? అమ్మాయి పెళ్లి కోసం ఎక్కువ ప్రార్థన చేస్తామా, అమ్మాయి రక్షణ కోసం ఎక్కువ ప్రార్థన చేస్తామా? ఇదేమన్నా న్యాయమేనా? మన ప్రార్థనలు శరీర సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? అందుకే దేవుడు అంటాడు, అబ్బాయి మీ ప్రార్థనలు నేను విని విని ఇసుకొచ్చిందయ్యా. చూసారా, మీరు ప్రార్థనలో చాలా ఉన్నతమైన స్థాయికి రావాలి. డోంట్ ఆస్క్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం అడగబాక, దేవుని మహిమ కోసం అడుగు. దేవుడు నిన్ను దీవిస్తాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఒకరోజు అబ్రహాం ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ దేవా రిజైన్ చేస్తానన్నాడంట. దేవుడు అన్నాడంట, అబ్రహాం ఇది ఏమైనా న్యాయమా? ఎవరైనా రిజైన్ చేయాలంటే 3 నెలలు ముందు నోటీస్ ఇస్తారు, నువ్వు నోటీస్ కూడా ఇవ్వకుండా రిజైన్ చేస్తున్నావు అని అన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం తీయండి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి నుంచి చదువమ్మా. 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 అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే. చూసారా, అబ్రహాం స్ట్రైక్ చేస్తున్నాడు దేవుని మీద. దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, బాగా వినండి, మీకు బాగా అర్థం కావాలి. అబ్రహామా నేను నీకు కేడాన్ని, నీకు బహుమానాన్ని అత్యధికం చేస్తాను అన్నాడు. అబ్రహాం అన్నాడు, కేడుమైతే ఏమయ్యా, డాలైతే ఏమై, 25 సంవత్సరాలు ఆల్మోస్ట్ 25 years నుంచి నేను వస్తున్నాను, నేను వెంబడిస్తున్నాను, ఇంతవరకు ఒక చిన్న నలుసన్న ఇచ్చావా? నాకు లాభం లేదు ప్రభువా అంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడంటే, అబ్రహాం ఇది ఏమన్నా న్యాయమా? నేను నీకు నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను అబ్రహాం, ఏడుస్తావు ఎందుకు అని అడిగితే, అబ్రహాం అంటాడు, నాకు కొడుకునిచ్చావా నాయన అని అడిగితే, నేను చెప్తాను వినండి.
అబ్రహాం కొడుకెందుకు? నేను మాట్లాడే మాటలు విచిత్రంగా ఉంటాయి, మీకు కోపం వస్తాయి, మీరేమనుకోబాకండి. కొడుకెందుకు అబ్రహాంకి? వారసుడు అంటే అర్థం ఏంటి? ఆస్తికి హక్కుదారుడు. ఇప్పుడు వారసుడు లేకపోతే ఏమైందంట అంటే చచ్చిన తర్వాత ఆస్తి ఎవరికి పోగు అంటే అడగటంలో కూడా ఏముంది? స్వార్థం ఉంది. అంటే పక్కన అడిగిపోతే ఏమైందంటావు ఆస్తి? మనిషి చూడండి ఎంత స్వార్థమో. అందరు నాకెళ్ళి చూడండి, మీకు అరికాళ్ళలో నుంచి సంతోషం రావాలి. నా వైపు చూడండి. అబ్రహాం నీకు వారసుడు కాదు, అబ్రహాం నీకు వాగ్దాన పురుషుణ్ణి ఇస్తాను. అబ్రహాం దేవునికి స్తోత్రం అందరూ మీ చేయొచ్చు, దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాం పిచ్చోడా? నా ఆస్తి అంతటికీ ఆ ఎలియాజరు వారసుడు అవుతాడు అనుకుంటున్నాను. నువ్వు నోరు మూసుకో, షటప్. నీకు వారసుడు కాదు, నీ కడుపులో నుండి వచ్చే సంతానం ద్వారా భూమి మీద ఉన్న మనుషులందరినీ దీవిస్తాను. అబ్రహాం దేవునికి స్తోత్రం చెప్పండి. నీ తరం కాదు అబ్రహాం, సమస్త వంశములు నీ ద్వారా ఏం చేయబడితే దేవా. అబ్రహాం నువ్వేం కోరుకుంటున్నావు? వారసుడా. దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? వాగ్దాన పురుషుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎంత పిచ్చోళ్ళమో తెలుసా? మనం ఏం అడుగుతున్నాం దేవుని దగ్గరికి? ఆ మహాదేవుని దగ్గరికి వచ్చి ఏం అడుగుతావు? నేను మీకు ఒక మాట చెప్పనా, మీకు రోషం రావాలి. నీ దేవుడు నీ కూతురికి పెళ్లి చేయలేని చేతకానివాడు అనుకుంటున్నావా? నీ దేవుడు నీ కుమారుడికి ఉద్యోగం ఇవ్వలేని చేతకాని దేవుడు అనుకుంటున్నావా? నీ దేవుడు మహోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ గర్భంలో నుండి రాజులను దేవుడిస్తాడు. ఆయన ఆశీర్వాదము మానవ జ్ఞానానికి మించినది. వాట్ యు ఆర్ ఆస్కింగ్? నేను ఇట్లా మీకు ఎంతైనా చెప్తాను. అందుకే యాకోబు అంటాడు, యాకోబుకి చాలా కోపం. మీరు అడిగినను మీ భోగెచ్చల నిమిత్తమే అడుగుతున్నారు, అందుకే మీరు ఏం పొందట్లేదు, మీరు దేవుని మహిమ కొరకు మీరు అడగట్లేదు అంటాడు. ఓకే, అర్థమైంది. ప్రార్థన అంటే ఆ పరలోకపు దేవుని చిత్తమును ఎరుగుట, నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రార్థన అంటే అమ్మా దేవుని భారాన్ని పంచుకొనుట. అమ్మా నేను మీతో ఒక మాట అడిగినా, దేవుని హృదయంలో ఎంత బాధ ఉందో నీకు తెలుసా? ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? దేవుని భారాన్ని నువ్వు అర్థం చేసుకోగలవా? కెన్ యూ షేర్ ద బర్డన్? అది నువ్వు ఆయన భారాన్ని పంచుకుంటే నీ భారం ఊరికే తీర్చిబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దట్స్ గ్రేట్. చూడండి, యెహోషువ యొక్క 3 ప్రార్థనలు. మొదటి ప్రార్థన 5వ అధ్యాయంలో, రెండవ ప్రార్థన 7వ అధ్యాయంలో. నేను ఇక్కడ ఎందుకు ఆగాను? ఈ ప్రార్థన స్వపరీక్ష చేసుకునే ప్రార్థన. ఇది ప్రతి విశ్వాసికి ఉండాలి, ప్రతి సేవకుడికి ఉండాలి. దేవా నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది? దేవా నా జీవితంలో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? నా జీవితంలో సమస్యలకు కారణం ఏంటి? నా దేవా నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను? అది నువ్వు పరీక్షించుకోవాలి. చూడండి, మీరు గమనించండి, యెహోషువ ప్రార్థన చేయగానే దేవుడు విజయం ఇవ్వచ్చు, కానీ దేవుడు విజయాన్ని ఇవ్వాల. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఇది 2వ ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. భయంకరంగా బట్టలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని యెహోషువ ఏడుస్తూ మందసం ఎదుట సాగిలపడి భయంకరంగా ప్రార్థిస్తున్నాడు. అంత ప్రార్థన చేస్తే తప్ప దేవుడు ఎందుకు వాళ్ళు హాయి పట్టణం మీద విజయం పొందలేదు అనేది చూపించాడు. నాకు ఇక్కడ ఆశ్చర్యం. నేను ఒక మాట మీతో చెప్పి ముందుకు వెళతాను. ఆకాను పాపం చేశాడని దేవుడు డైరెక్ట్గా చెప్పల. ఎందుకని అంటే చెప్తాను వినండి. నీ సమస్యను గుర్తెరగటం అది నీ బాధ్యత. నీ తప్పును నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం నీ బాధ్యత.
నీ అవిధేయతలు నీవు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన్ని క్షమాపణ అడగటం నీ బాధ్యత. దేవుని బాధ్యత ఏంటి? విజయాన్ని ఇవ్వటం ఆయన బాధ్యత. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పును ఒప్పుకోవటం ఎవరి బాధ్యత? మన బాధ్యత. క్షమాపణ అడగటం ఎవరి బాధ్యత? మన. ఆకానుని నిర్మూలన చేయటం ఎవరి బాధ్యత? యెహోషువ బాధ్యత. శాపగ్రస్తమైంది ఎవరు తీసివేయాలి? నీవు తీసివేయాలి. విజయాన్ని ఇవ్వటం ఎవరి బాధ్యత? దేవుని. దేవా నువ్వే చూపి. నో 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 నేను చూపించను. నువ్వు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఎక్కడ తప్పు జరిగిందో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. కమ్ ఆన్ జోషువా, యూ సర్చ్ యువర్ సెల్ఫ్. నీవు ఆ శాపగ్రస్తమైన తీసేసేదాకా నేను మీ పాళెంలో కూడా రాను, నీ ప్రజలతో రాను. నేను మీ వద్దకు రాను, అంతే. ఏం చేస్తావు చేసుకోపో. నేను దేవునితో అడుగుదాం అనుకుని, దేవా ఇది మీకేమైనా న్యాయమా? వీళ్ళందరూ నీ ప్రజలు కదా, వాడు ఒక్కడు పాపం చేసినందుకు ఇంతమందిని శిక్షిస్తావా అంటే దేవుడు అంటాడు, నా కుమారుడా, నా న్యాయం అదే అంటాడు. ఇట్స్ మై జస్టిస్. అమ్మో, ఆయన భయంకరుడైన దేవుడు. నేను మీతో చెప్పిన అందరి తలల పైకెత్తండి, నా వైపు చూడండి. మీకు ఇంకొక మెసేజ్ అవసరమా? దైవ సేవకుల ద్వారా ఎన్ని మెసేజ్లు విన్నారో కదూ. నేను కొంచెం ఏడుస్తూ చెప్పిన, దేవుని కార్యాలు దేవుని ప్రజలు అనుభవించలేకపోవటం కారణం ఏంటో తెలుసా? నీలో ఆకానులు ఉన్నారు. నీ కుటుంబంలో ఆకానులు ఉన్నారు. దేవుని మహిమను దొంగిలించే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యమునకు అవిధేయులైన వారు ఉన్నారు. దేవుని న్యాయమునకు అవిధేయత చూపించే వాళ్ళు ఉన్నారు. గొప్ప దేవుడు, గొప్ప వాగ్దానం ఉంది, గొప్ప శక్తి గల దేవుడు. కానీ శత్రువుల చేత భయంకరమైన అవమానం, భయంకరమైన హింస. ఎందుకో తెలుసా? నీ అవిధేయత. దేవుడు అంటాడు, యెహోషువ నువ్వెంత ప్రార్థన చేసినా, ఇఫ్ యు డోంట్ రిమూవ్ వాట్ ద ఆకాన్ డిడ్, ఆకాను చేసిన దాన్ని నువ్వు తీసివేసేదాకా నేను మీ మధ్యకి. దట్స్ సో సీరియస్. అది రెండవ ప్రార్థన, స్వపరీక్ష చేసే ప్రార్థన. మూడవ ప్రార్థన వచ్చి 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం దయచేసి చూడండి. 12వ వచనం నుండి చదువమ్మా. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశము మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము. మీరు గమనించండి, ఇది ప్రార్థనేనా? యెహోషువ చేసింది ప్రార్థనేనా? ప్రార్థన ఎట్లాగా ఉంది? సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగు, చంద్రుడా. ప్రార్థన అది? ప్రార్థన కాదు, ఆజ్ఞాపిస్తున్నాడు కదా. ఈ ప్రార్థన ఏమన్నానంటే ఆజ్ఞాపించే ప్రార్థన. ద ప్రేయర్ దట్ ఈస్ కమాండింగ్. నేను చెప్పిన ఈ ప్రార్థనకి ఇంకొక పేరు చెప్తాను, దేవుని అధికారమును వినియోగించే ప్రార్థన. దిస్ ఈస్ ద ప్రేయర్ ఇన్ విచ్ ద అథారిటీ ఆఫ్ గాడ్ వాజ్ యూటిలైజ్డ్. చెప్తాను వినండి. దేవుడు అన్నాడంటే యెహోషువతో, యెహోషువ నాకు ప్రార్థన చేయటం, మళ్ళీ నేను సూర్యుడికి చెప్పడం లేట్ అవుద్ది, నువ్వే డైరెక్ట్గా చెప్పే అన్నాడంట. మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకంతే, ఆగిపోయింది. జోషువ ఈజ్ స్టాండింగ్. వాట్ ఏ పవర్ఫుల్ మ్యాన్. సూర్యుడికి ఆజ్ఞాపిస్తున్నాడు, చంద్రుడికి ఆజ్ఞాపిస్తున్నాడు, అంతే. ఎవ్రీథింగ్ అంతా కూడా ఆయన మాటకు ఆగిపోయింది.
మీరు చూడండి, ఏలియా ప్రార్థన చేశాడా? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందా? ప్రార్థన చేశాడా? ప్రార్థన చేయలే. ఆహాబుతో అన్నాడు, నా మాట గాక యెహోవా నేను సెలవిచ్చినదేమనగా ఆకాశం నుండి వర్షము కానీ మంచు కానీ పడదు. ఆహాబు నీ దిక్కున్న వాడికి చెప్పుకోపో. అది ప్రార్థన. ఇస్ ద అథారిటీ, ద ఎక్సర్సైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. ఇది మూడవ ప్రార్థన. దీంట్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళటం చాలా కష్టం, నా వల్ల కాదు. ఇది కొంచెం అర్థం చేసుకోవటం కూడా కష్టం. దట్స్ ద థర్డ్ ప్రేయర్. సో 3 ప్రార్థనలు. ఈ 3 ప్రార్థనలో ఈ రాత్రి మీకు మొదటి ప్రార్థన మీతో చెప్తాను. ఈ మొదటి ప్రార్థన యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం తీయండి. మీకు వాక్యం అంటే బాగా ఆశ కదా, నేను చెప్తాను. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. వాస్తవానికి ఏం జరిగిందంటే, ఈ అధ్యాయాల యొక్క డివిజన్ చేసినప్పుడు దేవుని సేవకులు, బైబిల్ స్కాలర్స్ అద్భుతంగా అధ్యాయాలను డివైడ్ చేశారు. కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, చూడండి 6వ అధ్యాయం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలంటే, వాస్తవానికి చూడండి 6వ అధ్యాయం 12వ వచనం నుండి 6వ అధ్యాయం ప్రారంభం కావాలంట. అంటే 5వ అధ్యాయం ఎక్కడితో క్లోజ్ అవ్వాలంటే 12వ వచనంతో కావాలంట. చూడండి, అందరూ మీ తలల పైకెత్తారు. నాకు టైం లేదు కాబట్టి నేను మీకు బ్రీఫ్ చేసేస్తున్నాను. చూడండి, గాడ్ ఈజ్ గివింగ్ ఏ స్ట్రాటజీ టు బ్రేక్ డౌన్ ద వాల్స్ ఆఫ్ జెరికో. ఎరుకో గోడలు ఎట్లాగను పడవేయాలి, అది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదము పొందకుండా అడ్డుకుంటున్న ఆటంకాలు నువ్వు ఎట్లా పడద్రోయాలి, అది నా మెయిన్ వర్తమానం. ఎరుకో గోడలు ఏ విధంగా కూలిపోతాయి, ఇది దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం. హౌ యు క్యాన్ బ్రేక్ ద వాల్స్ ఆఫ్ జెరికో. దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, కానీ ఆశీర్వాదానికి వెళ్ళకుండా మధ్యలో పెద్ద గోడలు ఉన్నాయి. హౌ యు కెన్ బ్రేక్ ద వాల్స్, అది ఈరోజు వర్తమానం. దేవుని ఆశీర్వాదము పొందుకోకుండా, దేవుని సమాధానం పొందుకోకుండా, దేవుని కార్యాలు చూడకుండా ఏది నీ జీవితంలో అడ్డుకుంటూ ఉంది? హౌ యు కెన్ బ్రేక్ ఇట్? దట్ ఈజ్ ద మెసేజ్ టుడే. దేవుడు ఏం చేస్తున్నాడంటే, యెహోషువ నీ జ్ఞానం చేత నువ్వు ఎరుకో గోడలను పడగొట్టలేవు. యెహోషువ నీ శక్తి చేత ఎరుకోని జయించలేవు. యెహోషువ నీ బలము చేత ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోలేవు. కమాన్ జోషువా, ఐ విల్ గివ్ మై స్ట్రాటజీ, ఐ విల్ గివ్ మై ప్లాన్. నా యొక్క ప్లాన్ నీకు ఇస్తాను. కమాన్, ఇది వర్తమానం. మీకు అర్థమైందా? సో జోషువా నౌ ఈజ్ గెటింగ్ ఏ ప్లాన్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ప్రణాళిక పొందుకుంటున్నాడు. దాట్స్ ఎ బ్యూటిఫుల్. వినండి, జాగ్రత్తగా వినండి. ఏ విధంగా ఎరుకో గోడల్ని మనం పడగొట్టగలం చూడండి. 13వ వచనం మరలా చదువుదాం. యెహోషువ గ్రంథం 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడగగా. చాలు. ఈ 13వ వచనం చూస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంది. అందరు నా వైపు చూడండి. నా కడుపులో నుండి సంతోషం పొంగుకుంటూ వస్తుంది ఈ 13వ వచనం చదివితేనే. ఆ ఎరుకో మైదానానికి వెళ్ళాడు యెహోషువ. అందరు నా వైపు చూడండి, చక్కగా వినండి. జోషువ మైండ్లో అనేక ఆలోచనలు. జోషువ
ఇశ్రాయేలు సైన్యములకు నాయకుడు, అధిపతి. జోషువా ద కమాండర్. కమాండర్కున్న లక్షణం ఏంటంటే ఒంటరిగా బయటికి రాడు. కానీ హియర్ ఈజ్ ద కమాండర్. ఒంటరిగా ఎరుకో మైదానానికి వస్తున్నాడు. మిడ్నైట్, అది అర్ధరాత్రి. తను ఒంటరిగా వచ్చాడు. అంటే ఈ ప్రార్థనకి ఇంకొక పేరు పెట్టండి, ఏకాంత ప్రార్థన. దర్శనం. మన కమాండర్ కూడా, మన కమాండర్ ఎవరు? ప్రభు అయిన యేసు. ఆయన కూడా ఒంటరిగా రాత్రులు ఆయన కొండ మీదకి వెళ్ళేవాడు. ఆయన ఒంటరిగా అరణ్యమునకు వెళ్ళేవాడు. ఇంకా చాలా చీకటి ఉండగా అరణ్యమునకు వెళ్ళి ప్రార్థించేవాడు. ఆయన రాత్రంతా కొండ మీద మోకరించేవాడు. ఓ, దట్ ఈస్ ద హీరో, కమాండర్. చూడండి, ఆయన ఒంటరిగా వెళ్ళాడు. ఆయన ముందు ఒక భయంకరమైన రూపము, ఒక మహాభయంకరమైన వ్యక్తి నిలబడ్డాడు. ఆయన దూసిన ఖడ్గాన్ని చేత పట్టుకున్నాడు. మీరేమన్నా అనుకోండి, ఈ దృశ్యం చూడటానికి నేను చాలా ప్రయత్నం చేశాను. ఈ బొమ్మ ఎలా ఉంటుంది అనేది నేను ఆలోచించాను. నేను నా కంప్యూటర్లో చాలా వెతికాను. కొన్ని దృశ్యాలు నేను పట్టుకున్నాను కూడా. ఆ యెహోషువ నిలబడి ఉన్నాడు. ఆయన మహాదూత ఆయన ఖడ్గాన్ని పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యెహోషువ దగ్గర ఖడ్గం ఉందా లేదా? మాట్లాడండి. ఉందని మీకు ఎట్లా తెలుసు? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకని? యెహోషువ సైన్యాధిపతి. అయితే ఖడ్గం ఎక్కడుంది? యెహోషువ ఖడ్గం వరలో ఉంది. కానీ దూత ఖడ్గం ఎట్లా ఉంది? అంటే అర్థం ఏంటి? దూత యుద్ధం చేయటానికి రెడీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ ఇంకా రెడీగా. అందరు నాకెళ్ళి చూడండి, నీ పక్షాన, నీవు రెడీగా లేకపోయినా నీ పక్షాన యుద్ధం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మీరు సంతోషమే లేదు మీకు, అసలు నీరసంగా చెప్తున్నారు. హల్లెలూయా. మీ సంతోషం ఉందంటారా? అది ఎటో పోయిందా? ఉందా? మరి ఉంటే చెప్పండి ఒకసారి, పెద్దగా చెప్పండి. నేను మిమ్మల్ని ఎందుకు గట్టిగా చెప్పమన్నాను? ఎందుకు చెప్పమన్నాను తెలుసా? ఆయన రెడీగా ఉన్నారు. ఆ మాట నాకు సంతోషం కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నా పక్షాన్ని యుద్ధం చేయడానికి నేను రెడీగా లేను, కానీ నా పక్షాన్ని యుద్ధం చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. అదే, ఓ, హీఈస్ రెడీ టు ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు కదా. సో రెడీగా కత్తి పట్టుకొని ఉన్నాడు. నాకు ఆ దృశ్యం, మరే ఎంత గుండె గలవాడైనా, నీ గుండె ఎంత బ్లావున్నా సరే, చూడండి, ఆ దృశ్యాన్ని చూస్తే గుండె పగిలి చచ్చిపోవాలి. ఎందుకంటే మహాభయంకరమైన వ్యక్తి. మీకు గుర్తుందా? దానియేలుకు ఒంటరిగా ఆ నదీ తీరాన ఉన్నప్పుడు గాబ్రియేలు దూత ప్రత్యక్షమైనప్పుడు ఆయన చచ్చిన వాని వల్ల నేల మీద, బాబోయ్, ఆ దర్శనం చూసినందువలన బలహీనుడు కదా. అట్లాగే యోహాను పద్మస్ ద్వీపములో ప్రభు యొక్క దర్శనాన్ని చూసినప్పుడు బలహీనుడై కింద పడి, అప్పుడు ఆయన యోహానుని తాకి, అలాగే దానియేలుని తాకి భయపడవద్దు అని దేవుడు ఆదరించి బలపరిచారు కదా. మరి జోషువా భయపడతల్లా, బలహీనుడు కాలా. ఓ, అది యుద్ధ వీరుని యొక్క లక్షణం. హీఈస్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. సో ఎందుకు భయపడలేదో తెలుసా? అందరు నాకిడు చూడండి, దేవునితో సహవాసం ఉన్న వ్యక్తులకి భయం ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి దగ్గరగా ఉన్న బిడ్డల హృదయంలో ధైర్యం ఉంటుంది. ఈ వాక్య భాగానికి ఇట్లా రాసుకోండి, చెప్తాను. 2 సైన్యాధిపతులు కలుసుకున్న స్థలము. దాట్స్ గ్రేట్. ద 2 కమాండర్స్ నాకు చాలా ఇష్టం. ద ఫస్ట్ కమాండర్, ద కమాండర్ ఆఫ్ ఇజ్రాయెల్. రెండవ కమాండర్, ద కమాండర్ ఆఫ్
గాడ్స్ హోస్ట్, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ మహాదేవుడు, ఓ సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఓహో, దట్స్ గ్రేట్ కదా. నాకు చాలా ఇష్టముగా ఉంది ఆ మాట. ఓ, ఇద్దరు కమాండర్స్ కలుసుకున్నారు. దట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. ఇట్లాంటి స్థలాలు చాలా ఉన్నాయి, కానీ బైబిల్లో మేము చెప్పలేని ఈ రాత్రి చెప్పినా మీరు భరించలేరు. చూడండి, ఈ కమాండర్ నిలబడ్డాడు కదా. ఓ, దట్స్ ఎ బ్యూటిఫుల్. ఓ, ఒక చిన్న చరణం పాడదామండి. ఓ, మీకు ఆశగా ఉందా? నా శత్రువులు నన్ను చుట్టిన నరకపు పాశములరిక, నా శత్రువులు నరకపు వరదవలే భక్తి, వరదవలే భక్తి విడువక నన్ను ఎడబాయనిదే, వీడు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. నేను ఒక మాట అడిగినా, యెహోవా నిజంగా మీకు బలమేనా? ఈ మాట అంటానికి మీకు ధైర్యం కావాలి. ఈ మాట అంటానికి మీకు విశ్వాసం కావాలి. యెహోవా నా బలమా. ఓ, దట్స్ గ్రేట్. ఈ పాట జీ జాన్ అన్న రాశారు, బెంగళూరు జీ జాన్, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారులేండి. ఈ పాట ఆయన రాసినప్పుడు ఈ పాట పాడంగానే ఆయన గుర్తొచ్చాడు. ఆయన రాసిన కొత్తలో యవనస్తులు ఈ పాట పాడేవారంట. ఈ పాట ఎవరైతే పాడతారో వాళ్ళకి వెంటనే తొందరగా పెళ్ళి అయిపోయేదంట ఆయన చెప్పేవాడు. అందుకని అందరూ మీరు చెయ్యట్టి పాడండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా ఏదైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి రాక్షణ కేడెమో నాగాని, రాక్షణ కేడెమో నాగాని, ఆక్షయముగా తన భాగ్యము చే, ఆక్షయముగా తన భాగ్యము చే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, ఇక్కడ నన్ను ఆలోచనలో పెట్టిన అనేక వాక్య భాగాలు చెప్తాను. యెహోషువ చాలా ధైర్యశాలి అని చెప్పాను కదా. యెహోషువ ఆ సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం అడిగాడో చూడండి. బైబిల్ చూస్తూనే ఉండండి. ఆయన ఏమన్నాడంటే, యెహోషువ అతని దగ్గరికి వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడువా, మా విరోధుల పక్షమున ఉన్నవాడువా? ఈ ప్రశ్న నాకు చాలా స్పెషల్గా కనపడుతుంది. జోషువా ఈజ్ ఆస్కింగ్, మా పక్షమున ఉన్నావా, మా శత్రువు పక్షమున ఉన్నావా? యెహోషువ ఎందుకు అడిగాడు? ఇది ఒక ప్రశ్న. సరే, దేవుని దూత ఏం చెప్పాలి? ఆయన జవాబు ఏం చెప్పాలి? మాట్లాడండి. ఏం చెప్పాలి?
మీ పక్షమున ఉన్నానని చెప్పాలి. ఎందుకని? వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, అబ్రహాము నిబంధన చేయబడిన వారు, వాగ్దానము పొందినవారు, మీ పక్షం. కానీ దేవుని దూత అట్లా చెప్పట్లా. ఏమంటున్నాడు తెలుసా ఆయన? మీ పక్షమున లేను, మీ విరోధుల పక్షము లేను. నేను ఎవరి పక్షాన ఉన్నాను? బాబోయ్, మీకు ఈ మాట అర్థం చేసుకోవడానికి మీకు చాలా శక్తి కావాలి. నా వైపు చూడండి, కొంచెం ఏడుస్తూ చెప్పిన, వై గాడ్ ఈజ్ సేయింగ్ దిస్ వన్. బైబిల్ చూడండి, ఆ మాట నాకు భయం వేస్తూ ఉంది. ఈ మాట 14వ వచనం చూడండి, నేను చదువుతాను చూడండి. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను మీ పక్షాన లేను. అందరూ నాకెళ్ళి చూడండి, కొంచెం నేను కఠినంగా సూటిగా అడగన. నీవు దేవుని పక్షాన ఉంటే నీ పక్షాన ఆయన ఉంటాడు. దేవునికి అవిధేయుడు అయితే ఆయన నీకు దూరంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీయుల ప్రయాణాల్లో, ఇశ్రాయేలీయుల యుద్ధాల్లో చాలాసార్లు దేవుడు వారికి శత్రువు అయ్యాడు. గాడ్ బికేమ్ ఎనిమీ. దేవుడే వాళ్ళని శిక్షించాడు. ఎందుకు? దేవునికి అవిధేయులయ్యారు, దేవుని వాక్యాన్ని కైకొనలేదు. దే బికేమ్ ఎనిమీస్ టు గాడ్. అందరూ నాకెళ్ళి చూడండి, నీవు దేవుని పక్షముగా ఉన్నావా? ఆ ఒక్క మాట చెప్పడానికి నాకు ఇంకొక గంట టైం అయినా చాలదు, నేను దాటేస్తాను. కొంచెం నేను ఏడవనా? దేవుడు నీ పక్షమున ఉన్నాడా? దేవుడు నీతో నడుస్తున్నాడా? మీకు ఒక బంగారు వచనం చూపిస్తాను, అండర్లైన్ చేసుకోండి, కంటత చేయండి. కీర్తన గ్రంథం 57వ కీర్తన మొదటి 2 వచనాలు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణు జొచ్చి ఉన్నాను. చదువుమా. మహోన్నతుడైన దేవునికి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అందరూ మీ చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బా, ఆ యెహోవా నా పక్షమున, హీఈస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నా కార్యాన్ని సఫలం చేస్తాడు. అది దావీదుకున్న ధైర్యం. ఆయన మహోన్నతుడు, ఎల్యోన్. అబ్బా, ప్రియమైన అమ్మ, ప్రియమైన తల్లులారా, ప్రియమైన తండ్రులారా, నేను ఒక మాట అడిగినా, నీవు దేవుని పక్షముగా ఉన్నావా? నేను యెహోవా సేనాధిపతిని, ఐఎమ్ ద కమాండర్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడైతే చెప్పాడో చూడండి, యెహోషువ నేల మట్టుకు సాగిలు పడ్డాడు. అందరు నాకెళ్ళి చూడండి, మీరైతే ఆయనకి ఏమని ప్రార్థన చేసేవాళ్ళు చెప్పండి? యెహోషువ స్థానములో మీరే ఉంటే ఏమని చేసేవాళ్ళు? కొంచెం మాట్లాడండి, పర్లేదులే. దేవా, మాకు విజయం ఇవ్వండి అని అడిగేవాళ్ళు కదా, ఎరుకు గోడలు పడేయండి అనేవాళ్ళు కదా, ఇంకా ఈ స్వాస్థ్యం మాకు దయచేయండి అని అడిగేవాళ్ళు కదా. కానీ యెహోషువ అట్లా చేయట్లా. ఏమంటున్నాడు? సాగిలపడి ఏం చేస్తున్నాడు? నా ఏలిన వాడు నాకు సెలవిచ్చినది ఏమని అడిగాడు. దేవా, నేనేం చెయ్యాలో నాకు చెప్పు. అది నిజమైన ప్రార్థన.
మీరు పొద్దున్నే లెగిసి ప్రార్థన చేస్తారు కదా, దేవునికి ఏం చేయాలో చెప్తారా, లేకపోతే నన్ను ఏం చేయమంటావు దేవా అని అడుగుతారా? నాకు వినపడతారా చెప్పండి. మనం ఎట్లా దేవునికి పని చెప్పేవాళ్ళు ఏమైనా న్యాయమేనా? మీరు కలెక్టర్ దగ్గర పని చేస్తున్నారనుకో, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారు రేపు పొద్దున్న సత్యనపల్లి వెళ్ళండి, రేపు సాయంకాలం గుంటూరు వెళ్ళండి, ఎల్లుండి పొద్దున్న బెజవాడ వెళ్ళండి అని చెప్తున్నాం అనుకో, ఆ కలెక్టర్ ఏమంటాడు, ఒరేయ్ నేనా కలెక్టరు? దేవునికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ప్రభా మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, బాడీ గార్డ్ లాగా ఉండు ప్రభా, ఎదురు దెబ్బ కూడా తగలకూడదు. స్తోత్రం తండ్రి. అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, మంచి జ్ఞానం ఈ ప్రభా. నువ్వేం చేస్తావు? నేను టీవీ చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంటాను ప్రభా, ఏమనుకోబాక. నువ్వు ఎప్పుడైనా అడిగావా, దేవా నేనేం చేయమంటావు? లార్డ్ వాట్ షల్ ఐ డూ? ఇది ప్రార్థన. జీవితంలో అతి గొప్ప ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నేనేం చేయాలి? ఓ లార్డ్ టెల్ మీ వాట్ ఐ హ్యావ్ టు డూ. నేనేమి చేయాలి ప్రభువా? ఇది గొప్ప ప్రార్థన. ఈ రాత్రి ఈ ప్రార్థనతో మీరు వెళ్ళాలి. దేవా నన్ను ఏం చేయమంటావు? మీకోసం ఏం చేయాలి? నాలో ఒకవేళ అవిధేయత ఉందేమో, దాన్ని ఏ అవిధేయత ఉందో చూపించు, ఎలా తీసివేసుకోవాలి చూపించు. లార్డ్ టెల్ మీ వాట్ ఐ హ్యావ్ టు డూ. అందుకే ఈ ప్రార్థనకి ఏమని పేరు పెట్టానో తెలుసా? విచారణ చేసే ప్రార్థన. ఇక్కడి నుంచి అపోస్తుల కార్యానికి రండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. పౌలు జీవితాన్ని మలచిన 2 ప్రార్థనలు అక్కడ ఉన్నాయి. మొదటి ప్రార్థన, ప్రభువా నీవెవడవు, లార్డ్ హూ ఆర్ యూ. రెండవ ప్రార్థన, ప్రభువా నేనేం చేయాలి. 10వ వచనం చూడండి, 22:10. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెను. అది పౌలు యొక్క ప్రార్థన. పౌలు గారి యొక్క ప్రార్థన అంతా, జీవితకాలం అంతా ఇదే ప్రార్థన. లార్డ్ వాట్ షల్ ఐ డూ. మీ అందరు నా వైపు చూడండి. మీకు వాచ్మెన్ నీ అనే దైవజనుడు తెలుసా? ఆయన మహా గొప్ప దైవజనుడు. అనేక సంవత్సరాలు చైనా చెరసాల్లో ఉన్నాడు. ఆయన రాసిన పుస్తకం మీద ఏముంటుందో తెలుసా? ఈ మాట రాసుకుంటాడు, లార్డ్ వాట్ షల్ ఐ డూ అని రాసి సంతకం పెడతాడు. అది ఆయన కొటేషన్. నేను ఇది రాసుకున్నాను, లార్డ్ వాట్ షల్ ఐ డూ. ఉదయం లేకంగానే ప్రభువా నేనేం చేయాలి నాయన, నీ కొరకు నేనేం చేయాలి? అమ్మా కెన్ యూ ఆస్క్ గాడ్, దేవా నన్నేం చేయమంటావు? ఓ లార్డ్ వాట్ షల్ ఐ డూ. అప్పుడు ప్రభు అన్నాడు, ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? నీ చెప్పులు విడు, రిమూవ్ యువర్ షూస్. అందరు నాకెళ్ళి చూడండి. ఇది కష్టమైన వాక్యం, ఇది కొంచెం అర్థం కాని వాక్యం. నాకు ఇష్టమైన దైవజనుడు, ఆయన పేరు మార్టిన్ లాయిడ్ జోన్స్. ఇంగ్లాండ్లో గొప్ప దైవజనుడు. ఆయన మహా గొప్ప దైవజనుడు. ఆయన దగ్గర సేవ చేసే ఒక దైవజనుడు ఇట్లా చెప్పాడు. ఈ మాట మీకు అర్థం చేసుకోండి. జోషువా నీ చెప్పులతో వెళితే నువ్వు యుద్ధంలో జయించలేవు, నీ చెప్పులు తీసి నా చెప్పులు వేసుకెళ్ళు అన్నాడట దేవుడు. మీ నాయనా యేసయ్యా స్తోత్రం నాయనా, హల్లెలూయా చెప్తారేమో అనుకుంటే ఒక్కళ్ళు చెప్పలే. మీకు అర్థం కావట్లా? చూడండి, అంటే గో ఇన్ మై షూస్ అంటే ఆయన చెప్పులతో వెళ్తే ఎవరు వెళ్ళినట్లు లెక్క అనమాట. రిమూవ్ యువర్ షూస్. నీ చెప్పులు అపవిత్రమైనవి, నీ చెప్పులు అంత డస్ట్ పట్టినాయి. రిమూవ్ దోస్, గో ఇన్ మై షూస్ అని చెప్పి ఇక్కడ స్ట్రాటజీ చెప్పాడు. 6వ అధ్యాయం మొదటి 12 వచనాలు 2 నిమిషాల్లో చెప్పేస్తాను. అసలు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఉపోద్ఘాతమే, అస్సలు ఇది వర్తమానం చెప్తాను వినండి. జోషువా నువ్వేం చేస్తావంటే, ఎరికో గోడలు పడాలంటే నా వైపు చూడండి, మందసాన్ని యాజకులు మొయ్యాలి.
7 దినాలు ఏం చేయాలంటే రోజుకి ఒకసారి చొప్పున ఏం చేయాలి, ఎరుకో చుట్టూ తిరగాలి. 7వ రోజున ఏం చేయాలి, 7 సార్లు తిరగాలి. 7వ రోజున చివరిసారి ఏం చేయాలి, వాళ్ళు కేకలు వేయాలి. చూడండి 3 మాటలు చెప్తాను, రాసుకోండి. మొదటి మాట మోయుట, రాసుకోండి, మోయుట, మోయుట. రెండవ మాట బోరలు ఊదుట, రెండవ మాట. మూడవ మాట కేకలు వేయుట, మూడవ మాట. ఇది ప్రభువు చెప్పిన స్ట్రాటజీలో 3 మెట్లు. మొదటిది ఏంటి, మోయాలి. చూడండి, మోస్తూ ఏం చేయాలి. ఎన్నిసార్లు వాళ్ళు బోరలు ఊదారు, ప్రతిరోజు వాళ్ళు బోరలు ఊతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ డే. చాలాసార్లు ఏమనుకుంటారంటే 7వ రోజునే బోర ఊదారంటారు. నో నో నో, ఎవ్రీ డే దే ఆర్ బ్లోయింగ్ ద ట్రంపెట్. చూడండి దయచేసి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం వారు 7వ వచనం చూడండి. మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బోరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోరలను ఊదుచూ ఉండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధుల బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగమున మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచూ ఉండిరి. మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి. అంటే ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ బ్లోయింగ్ ద ట్రంపెట్. అందరు నాకు చూడండి, మీకు ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్తాను. చూడండి, బోరలు ఎందుకు ఊదాలి, నా వైపు చూడండి. నేను ఈ మాట చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అబ్రహాం దేవునితో అడిగాడంట, దేవా నా కుమారుణ్ణి ఆ మోరియా పర్వతం మీద నీ కోసం వధించాను కదా, వధించడానికి ఇష్టపడ్డాను కదా, మరి నా కొరకు నువ్వేం చేస్తావు, నా ప్రజల కోసం ఏం చేస్తావు అని అడిగాడంట. ఇది యూదుల చరిత్రలో ఉన్న విషయం. అప్పుడు దేవుడు అన్నాడంటే, అబ్రహాం నువ్వు ఒక పని చేయి, నీ కుమారునికి మారుగా పొట్టేళ్ళు వధించావు కదా, ఆ పొట్టేలు కొమ్ము తీసుకో, ఆ కొమ్మును నువ్వు బోర ఊదంగానే నేను నీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడంట దేవుడు. బా మీరు ఎంత నీరసంగా ఉన్నారో చెప్పండి. అంటే బోరను ఊదుచుంటే ఏం జ్ఞాపకం వస్తుంది, పెద్దగా చెప్పండి. మొదటిదేంటి, మోయుట. రెండవదేంటి, మూడవదేంటి, మీరు అబద్ధం ఆడుకుని చెప్పండి, కేకలు ఎక్కువ వేస్తామా బోర ఎక్కువ ఊతామా? అందుకే గోడలు పడట్లా, గోడలు స్ట్రాంగ్ అవుతున్నాయి. నా భర్త అసలు వింటలేదండి. ఎందుకు వింటాడు? నువ్వు కేకలు వేస్తున్నావా బోర్ అవుతున్నావా? నాకు వినపడతలా కేకలే. ఇంక వాడే, నా కొడుకు మాట వింటలేదండి. ఎందుకు వింటాడు? నువ్వు కేకలు వేస్తున్నావా బోర్ అవుతున్నావా? అరే ఇండ్రా అని వాడికి ఒకటే కేకలు, నువ్వు బోర మాత్రం ఇంకా వాడు ఎక్కడ మారుతాడు? నువ్వు మోయట్లా, బోర ఊదట్లా, ఏం చేస్తున్నావు? కేకలే కేకలు. ఇంకా ఆ కేకలతో వాడి ఇంట్లో నుంచి పరారు అడ్రస్ లేడు. ఇంకా గోడలు ఏమవుతున్నాయి? Did you got the point? ఈ స్ట్రాటజీ లోకములో ఉన్న యుద్ధ వీరులకి చాలా బుద్ధిహీనంగా ఉంటుందంట.
ఎందుకంటే వాళ్ళు నడుస్తుంటే ఏ సమయంలోనైనా ఆ ప్రాకారం మీద నుంచి రాళ్ళు వేయచ్చు, అంబులు వేయచ్చు, ఈటెలు విసరచ్చు. చూసారా, దేవుని విధానం లోకస్తులకి వెర్రితనంగా ఉంటుంది, కానీ దేవుని విధానం ఆశ్చర్యకరమైంది. దేవునికి స్తోత్రం చేయండి. ఏంటి ఈ అమ్మాయి పద్దాక ప్రార్థన ఏడుస్తూ ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. మనం బోరలు ఊతుంటే లోకానికి ఆశ్చర్యం కదూ, లోకానికి వెర్రితనం. ఏంటి ప్రార్థన అంటారు, కానీ బోరలోనే విజయం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరే ఈ రోజున విశ్వాసులు ఎట్లా తయారయ్యారు, మోయట్లా, మందసాన్ని మోయట్లా, బోరను కానీ ఏం చేస్తున్నా. అయ్యగారు మీరేమనుకోరు కదా, పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు కేకలేయండి, మాకు అది కావాలి ఇది కావాలి, కేకలేయండి, బోరా సంచిలో పెట్టేసేయండి. వేర్ ఇస్ బోరా? ప్రార్థనలో మొరపెట్టేది ఎక్కడ? నువ్వు ఎప్పుడు దేవుని పాదాల దగ్గర వెన్ యూ విల్ క్రై. చూడండి, 12 సార్లు బోరలు ఊదాలి, ఒక్కసారి కేక వేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 12 సార్లు నీవు మందసాన్ని మోయాలి. తల్లి, నువ్వు మందసాన్ని మోసే తల్లివైతే, తండ్రి నీవు మందసాన్ని మోసే తండ్రివైతే, నీ కుటుంబంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎరికో గోడలు పడవేద్దామా? అడ్డుగా ఉన్న ఆ పర్వతాలు చదును భూమి అయిపోయేటట్లు దేవుని సన్నిధిలో బోరలు ఉందామా? నేను మీతో చెప్పినా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆవగింజంత విశ్వాసం ఉంటే నీకు అసాధ్యమైంది ఏది? కమాన్, మోస్తావా? మందసమ్మాయి, ఆయన వాక్యానికి లోబడు, బోరవదు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అడుగో, నేను మళ్ళా 5వ అధ్యాయం 13వ వచనంకి వస్తాను. ఖడ్గము దూసిన సేనాధిపతి. అందరు నాకిటి చూడండి, సిలువలో దిక్కులేని వాడై వధించబడిన ప్రభు, నీ పాపాన్ని భరించిన సేనాధిపతి, ఓ సాతాను సైన్యమును ఎదిరించి వాడి తలను చితుకదొక్కిన సైన్యాధిపతి, రక్తమంతయు కార్చాడు, కానీ ఇప్పుడు ఖడ్గం దూసి ఉన్నాడు. నీ పక్షాన యుద్ధం చేస్తాడు, నీ పక్షాన ప్రతి సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. నీ మీదకు వచ్చే ప్రతి శత్రువును వాడి తలను చితకదొక్కుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖడ్గము దూసిన సేనాధిపతి ఉన్నాడు. కమాన్, ఆయన పక్షంకి వస్తావా? మందసం మోస్తావా? బోరను ఊతావా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు మన జీవితం సమర్పించుకుందామా? నేను బోరలు ఊతానన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. మీ 2 చేతులు పైకెత్తండి. బోర ఊదాలి. దేవా, నీ నిబంధన జ్ఞాపకం చేసుకో. నీ కుమారుని రక్తములో నువ్వు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో. దేవా, నీ రక్తధారల్లో నిబంధన జ్ఞాపకం చేసుకో. దేవా, మా పక్షమున యుద్ధం చేయి. దేవా, అందరూ మీ చేతులు ఎత్తాలి. ఓ బిడ్డలారా, ఆయన సరే దేవా, ఈ రాత్రి ఒక ప్రార్థన చేయాలి. అమ్మ ప్రభా, అందరూ మీ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. ఓ నా ఏలిన వాడు తన సేవకునికి సెలవిచ్చిందేంటి? ప్రభువా, నాకేం సెలవిస్తావు? అడగండి, అడగండి. ఎవరు ఒట్టిగా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. సేవకులు అడగాలి, విశ్వాసులు అడగాలి. నా దేవా, నాకేమి సెలవిస్తావు? లార్డ్, వాట్ షల్ ఐ డూ? నేనేం చేయాలి ప్రభువా? అడగండి. ప్రభువుకి చెప్పబాకండి, నువ్వు అది చేయి ఇది చేయని చెప్పొద్దు. నాకు ఈ అవసరం అని చెప్పబాక. ప్రభా, నేనేం చేయాలని అడుగు. ఆయన నీ అవిధేయతను చూపించవచ్చు, నీ యొక్క అపవిత్రతను చూపించవచ్చు, నీలో ఉన్న ఆ భయంకరమైన స్థితిని చూపించవచ్చు. కమాన్, అడుగు. దేవా, నేనేం చేయాలని అడుగు. ఆయన చూపిస్తాడు. నీ చెప్పులు తీసేయి. నీ చెప్పులు అపవిత్రంగా ఉన్నాయి. నీ చెప్పులు నిండా భయంకరమైన అపవిత్రం ఉంది. రిమూవ్ ఇట్. నీ ప్రవర్తన సరిగా లేదు. ఓ బిడ్డ, ఈ రాత్రి ప్రార్థన చేసుకోండి. అయ్యా
అది అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభు తన ప్లాన్ మీకు చెప్తాడు, నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేద్దామండి. కొద్ది సమయం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థనలో గడుపుదామా? ఒట్టి కేకలు వేయడం